ఇందాక నేను చెప్పాను కదా, ఒక సిస్టర్ గారు ఎవరో పాస్టర్ గారికి ఫోన్ చేయబోయి నాకు ఫోన్ చేశారు. పలానా పాస్టర్ గారి పేరు చెప్పి ప్రార్థన చేయండి అని అంటే నేను చెప్పాను, ఆ పాస్టర్ గారు నేను కాదండి అని చెప్పాను. ఆ సిస్టర్ ఏమన్నారు, ఎవరైతే ఏముందండి, మీరైతే ఏముంది, ఆయన అయితే ఏముంది, ఇంకొకళ్ళు అయితే ఏముంది, మీరు ప్రార్థన చేయండి అంటున్నారు. ఆమెకి ఏం కావాలి? అద్భుతం ఎక్కడి నుంచైనా రానియండి, నాకు అద్భుతం జరగాలి, నాకు నొప్పి తగ్గటం కావాలంతే. యేసు నామంలో జరిగిద్దా, హైందవ మతం ద్వారా జరిగిద్దా, ఇస్లాం మతం ద్వారా జరిగిద్దా, బౌద్ధ మతం ద్వారా జరిగిద్దా, హిందూ మతం ద్వారా జరిగిద్దా, ఇంకేదన్నా విధానంలో జరిగిద్దా, ఇవన్నీ నాకు అనవసరం. నొప్పి తగ్గాలి. వీళ్ళే రేపు మోసపోయేది. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు, అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు, 666వ ముద్ర వచ్చినప్పుడు ఆ క్యూ లైన్లో ముందు వరుసలో నిలబడి ఆ ముద్ర వేయించుకునే నమ్మక ద్రోహులైన క్రైస్తవులు వీళ్ళే. వీళ్ళ వల్ల సంఘానికి చాలా డేంజర్. వీళ్ళని బైబిల్లో యేసుప్రభు ఎలా చెప్పారో తెలుసా? చల్లగానైనను వెచ్చగానైనను లేరు, చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చని స్థితిలో ఉంటున్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళని యేసుప్రభు ఏమంటున్నారంటే, నా నోట నుండి ఉమ్మేస్తాను అని అంటున్నారు. ఈ లాస్ట్ డేస్లో మనం ఎలాంటి విశ్వాసంలో ఉండాలో తెలుసా? ఎలాంటి నమ్మకంలో, ఎలాంటి మాటల్లో, ఎలాంటి ఫైర్లో ఉండాలో తెలుసా? నా దేవుడు అద్భుతం చేస్తాడు, నా దేవుడు రక్షించడానికి సమర్థుడు, నా దేవుడు రక్షింపకపోయినను నేను ఆ బొమ్మకు సాగిలపడను. ఈ మాట షడ్రక్ మీషక్ అబేద్నెగోలు అన్నారు. వాళ్ళు అంత స్ట్రాంగ్ ఫెయిత్లో ఉన్నారు, గొప్ప విశ్వాసంలో ఉన్నారు. అయ్యా ఏదైతే ఏమందే నేను అగ్నిలో పడకుండా ఉంటే చాలు అనే టైప్ కాదు వాళ్ళు. వాళ్ళు ఎలాంటి విశ్వాసంలో ఉన్నారు అని అంటే, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మా దేవుని కొరకు నమ్మకంగా ఉండి చస్తాం కానీ, మరణం వరకు నమ్మకంగా ఉంటాం కానీ మేము దానికి సాగిలపడము. ఇలాంటి వాళ్ళ కోసం యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభువు పరీక్ష పెడతాడండి, మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మీరు విశ్వాసంలోకి వచ్చారు, ఇప్పుడు ఆ విశ్వాసంలో నిలబడతారా, లేకపోతే ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టి ఏదో ఒక విధంగా నొప్పి తగ్గితే చాలు అనే క్యారెక్టర్లోకి మీరు వెళ్ళిపోతారా? అలా వెళ్ళేటట్లయితే యేసు ప్రభు మిమ్మల్ని ఆపరు, వెళ్ళిపోండి అంటారు. రేపు 666వ ముద్ర రాబోతుంది, క్రీస్తు విరోధి రాబోతున్నాడు. వాడు అంటాడు, కొనటం కానీ అమ్మటం కానీ లేదు అంటాడు. ఎవరైతే 666వ ముద్ర వేయించుకుంటారో వాళ్ళు మాత్రమే కొనటమో అమ్మటమో జరిగిద్ది అంటారు. కొనకపోయినా అమ్మకపోయినా మనిషి ఆ దినాల్లో చనిపోతాడు. ప్రాణం పోయే పరిస్థితిలో ఒక్క పూట తిండి కోసం ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని భ్రష్టుడైపోయాడు. అలాంటి మనుషులు చాలామంది ఉండబోతున్నారు క్రైస్తవులు. ఈరోజు క్రైస్తవులు చాలా సిగ్గు తెచ్చుకోవాలి. మనం సిగ్గుపడాల్సిన దినాల్లో ఉన్నాం. నీ విశ్వాసం ఎలాగుంది? నీ విశ్వాసం పరీక్షింపబడితే అది నిలబడేటట్లుందా, లేకపోతే అది పడిపోయేటట్లుందా? మీ విశ్వాసం విషయంలో మీరు పశ్చాత్తాపడాలి. ఒకవేళ నులివెచ్చని స్థితిగా గనక మీరుంటే యేసు ప్రభువు తన నోటిలో నుండి మిమ్మల్ని ఉమ్మేస్తారు. కాబట్టి నులివెచ్చని స్థితిలో నుంచి బయటకు వచ్చేసేయండి. ఒక రోగం వచ్చింది, తగ్గలేదు, అందుకని తాయెత్తులు కట్టించుకుంటున్నారు, తప్పది. అలా చేయకండి. తగ్గకపోతే చచ్చిపోండి, విశ్వాసంలో నిలబడండి. యేసు ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి. లాస్ట్ డేస్లో, చివరి దినాల్లో మనము లూక్వామ్ స్థితిలో ఉండకూడదు, నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. చివరి దినాల్లో మనము స్ట్రాంగ్ ఫెయిత్లో మనం ఉండాలి, గొప్ప విశ్వాసంలో మీరు ఉండాలి. దేవుని బిడ్డ, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఫెయిత్ని గనక కాపాడుకోకపోతే, విశ్వాసం గనక కాపాడుకోకపోతే సాతాను మనల్ని జయించేస్తాడు. వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే విశ్వాసం కాపాడుకోవాలి.